వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చాలామంది చెప్తున్నారు. ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ప్రీమియం ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఏ ఏజ్‌లో తీసుకోవాలి? దీని గురించి చెప్పడానికి రేవంత్ చల్మాన్ గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. యెస్. సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏ ఏజ్‌లో తీసుకోవాలి? ప్రీమియం తీసుకోవాలా? లేకపోతే నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఎప్పుడు తీసుకోవాలని అంటారు? సో బేసిక్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలోకొచ్చేసరికి సహజంగా ఏది తక్కువ ఉందా అని జెప్పేసి షార్ట్ లిస్ట్ చేసి మరీ తీసుకుంటాం. తక్కువ ప్రీమియం ఎవరు కలెక్ట్ చేస్తున్నారని జెప్పేసి తీసుకుంటూ ఉంటాం. ఇన్స్యూరెన్స్ విషయంలో ఒక మాట చెప్తా. మీరు కూరగాయల దగ్గర బేరం చేసి పుచ్చులు ఏరుకున్నా పర్లేదులే గానీ, ఇన్స్యూరెన్స్ దగ్గర గనక బేరం ఆడారు అనంటే ఇంకోసారి బేరం ఆడడానికి మీరు గూడా ఉండరు. నెవర్ బార్గెయిన్ విత్ ద ఇన్స్యూరెన్స్ కంపెనీస్. ఓకే. ఓకే. సో సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా గానీ ఇన్స్యూరెన్స్ అనేది ప్రీమియం ఒకడు ఎక్కువ పెట్టాడు అనంటే దాంట్లో దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ డెఫినిట్‌గా ఉంటాయి. సో దాని గురించి పెద్దగా బార్గెయిన్ చేయనవసరం లేదు. ఓకే. ఇప్పుడసలు మీకుందా ఇన్స్యూరెన్స్? 10 లాక్స్ ఉంది. హెల్త్ ఇన్స్యూరెన్స్. అవును. ఓకే. ఇంకేం చేస్తున్నారు? 2000 ఎస్ఐపి. ఓకే. ఇంకా? అంతే. వీటి వరకు చేస్తున్నారు. ఇప్పుడు 10,00,000 రూపీస్ ఎస్ఐపి అనేది మీ పర్సనల్‌గా ఉందా? లేకపోతే ఎవరెవరికి కలిపి ఉందా అందులో? ఇన్సూరెన్స్ అంటే ఎస్ఐపినా? ఇన్స్యూరెన్స్ 10,00,000 ఇన్సూరెన్స్ నాకొక్కడికి మీ ఒక్కళ్ళకి ఉంది. రైట్. ఎందుకు 10,00,000 తీసుకున్నారు? సరిపోతుందిగా ఇప్పుడు. సరిపోతుందని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా రాసుందా హాస్పిటల్ బయట? మీ దగ్గర 10,00,000 రూపీస్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఖచ్చితంగా మా దగ్గర మీకు 100% ట్రీట్మెంట్ ఇస్తాము అని. అంటే నేను అనుకున్నా నాకు 10 లాక్స్ సరిపోతాయి. ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇక్కడ అన్ని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు నా డౌట్ అండి సార్. ఇప్పుడు 10 లాక్స్ నాకుంది. అండ్ ఇప్పుడు నాకేమైనా ఇష్యూ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఆరోగ్యశ్రీ లాంటి సపోర్ట్ ఉండేది కదా! సో అది అడ్జస్ట్ చేసుకోవచ్చని నేను జస్ట్ ఒక 10 లాక్స్ వరకు మాత్రం నేను పెట్టుకున్నాను. ఓకే. నేను రెండిటి గురించి మాట్లాడతా. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి? మన దాని గురించి ఏంటి అనేది. ఇప్పుడు బేసిక్‌గా 10,00,000 రూపీస్ ఇన్స్యూరెన్స్ అనేది సహజంగా అందరికీ ఉండేది మోస్ట్ కామన్ సమ్ ఇన్స్యూర్డ్ అది. 10,00,000 రూపాయలు. ఎవరిని అడిగినా ఎంత ఉందంటే 10,00,000 రూపాయలు ఉందని చెప్తారు. ఓకే. 10,00,000కి మించిన అవసరం ఏమొస్తది సార్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి ఒక మాట అంటాను దగ్గరకొచ్చే ఇన్వెస్టర్స్‌కి. ఏం సార్ మీ అకౌంట్‌లో ₹1,00,00,000 రూపాయలు ఉంది. ఇప్పుడు నిజంగా 10,00,000 హెల్త్‌కి అవసరమైతే 10,00,000 తీసి మీరు వాడుకోలేరా? 10,00,000 కోసం అసలు మీకు ఇన్స్యూరెన్స్. మీకున్న దానికి 10,00,000 పెద్ద మ్యాటరా అని చెప్పేసి ఒక మాట అంట. అసలు ఇన్స్యూరెన్స్ అంటూ మీకు ఉపయోగపడేది పెద్ద క్లెయిమ్ వచ్చిన రోజే. ఇప్పుడు మోస్ట్ కామన్‌గా వచ్చేటువంటి క్రిటికల్ ఇల్నెస్ ఏంటి? క్యాన్సర్. క్యాన్సర్ ఉంది. క్రిటికల్ ఇల్నెస్ ఇస్ క్యాన్సర్. ఒక్కసారి వస్తే ఎంత ఖర్చు అవుద్ది సంవత్సరానికి? 30,00,000 అవ్వచ్చు, 50,00,000 అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. కీమోథెరపీ ఇవ్వండి. ఏదన్నా అవ్వచ్చు. 20,00,000, 25,00,000 మినిమం లేసిపోతూనే ఉంటాయి. మీ 10,00,000 ఇన్స్యూరెన్స్ సరిపోద్దా? సరిపోదు కదా! ఓకే. అనుకోకుండా జరగాలి అని కాదు. యాక్సిడెంట్ ఏదైనా జరిగింది. ఒక ఓపెన్ బ్రెయిన్ సర్జరీ జరగాల్సొచ్చింది. 10,00,000 సరిపోతాయా? జరగదు. మన బాడీలో మన కంటికి కనిపియని మనం ఎప్పుడు ఫీల్ గాని ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉంది. హార్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, కిడ్నీ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వన్ ఆఫ్ ద మేజర్ వన్. సరిపోతాయా? ఎందుకు జలుబు, దగ్గు వచ్చిన కోవిడ్‌కి సరిపోయినాయా డబ్బులు 10,00,000? 25,00,000 అయిన వాళ్ళు లేరా? ఎవరైనా ఊహించారా 25,00,000, 30,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ ఖర్చయితాయని? కుటుంబాలు రోడ్డున పడలేదా? జస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల? అవును. ద పాయింట్ హియర్ ఈస్ ₹10,00,000 మనకి వినడానికి పెద్దగా అనిపించచ్చు. అంతకు మించి ఏమవుతుందని అనుకుంటాం కానీ యాక్చువల్‌గా మన లైఫ్‌లో జరగకూడని పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకు తెలుస్తది. అంటే మినిమమ్ ఎంత ఉండాలంటారు? సో నాకు 10,00,000 అన్‌లిమిటెడ్ ఉండాలంట. అన్‌లిమిటెడ్. ఐల్ టెల్ యూ వై. ఇప్పుడు 10,00,000 అంటే మీకు మంచి ఫిగర్ అనిపిస్తది. 10 ఏళ్ల తర్వాత 10,00,000కి వాల్యూ ఉందా? 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత మీరు తీసుకునే హెల్త్ ఇన్స్యూరెన్స్ అసలు అవసరం ఎప్పుడు పడతది? 30 ఇయర్స్ తర్వాత ఎక్కువ పడతది. అప్పుడు ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగితే కూడా పనికొస్తది. అప్పుడైతే ఇంకా బెటర్‌గా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి 10,00,000 అప్పుడు సరిపోతాయా? ఆ తర్వాత మధ్యలో పెంచుకుంటాం కదా అంటే షుగర్, బీపీలొచ్చి ఇంకేదో రోగం వచ్చిన తర్వాత వాడు పెంచమంటే పెంచడు. వాడు పెంచడు సమ్ ఇన్స్యూర్డ్. సమ్ ఇన్స్యూర్డ్ పెంచడం, పెంచకపోవడం కూడా వాడి చాయిస్. అది మీ ఇష్టం, నా ఇష్టం కాదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడైనా సరే మనకి మినిమమ్ 25,00,000 ఉండాలంటాను. కుదిరితే అన్‌లిమిటెడ్ తీసుకోవాలని అంటాను. సో బేసిక్‌గా రీసెంట్‌గా నివా భూపాల్లో కూడా మనకి అన్‌లిమిటెడ్ పాలసీ వచ్చింది. రీఇష్యూ 3.0 అని చెప్పేసి అన్‌లిమిటెడ్ క్లెయిమ్. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ప్రీమియం ఎక్కువ ఉంటది. కానీ అక్కడ క్లెయిమ్‌కి లిమిట్ లేదు. ఓకే. ఎందుకు అన్‌లిమిటెడ్ అవసరము అనంటే ఇప్పుడు ఒక నార్మల్ మోకాలు సర్జరీ రీప్లేస్‌మెంట్ చేయించుకోవాలి అనంటే గతంలో మొత్తం 2,00,000, 3,00,000, 4,00,000 పెడితే 2 మోకాళ్ళకి ఈ చెప్ప తీసి ఇంకో చెప్ప పెట్టాడు. మాన్యువల్ చేసి. ఇంతకుముందు కండిషన్ వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కటి రోబోటిక్ అయిపోయింది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనేది కేవలం హైదరాబాద్‌లో ఉండేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్సే కాకుండా జిల్లాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ వెళ్ళిపోయినాయి. ఒక్క హాస్పిటల్‌లో మనకు ఒక రోబోటిక్ సర్జరీ టచ్ చేస్తే 8,00,000 తక్కువ ఏదీ లేదు. 2 నీస్ రీప్లేస్‌మెంట్‌కి వెళ్ళాలి అని అంటే 16,00,000 ఓన్లీ ఫర్ దట్ అయితది. అడిషనల్ ఎక్స్‌పెన్సెస్ కాకుండా. 10,00,000 సరిపోతాయా? లేదు. సో బేసిక్ ఇప్పుడు ప్రతి ఒక్కటి రోబోటిక్‌కి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ స్కీమ్ ఏంటి సార్ మరి? ఇప్పుడు మీరు అది చెప్పారు. అదేంటి ఆరోగ్యశ్రీ. ఎన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేస్తున్నాయి? 10%. 10% కూడా చేయట్లేదు ఇప్పుడు. ఇంతకుముందు చేసినాయి కనీసం 10%. మరి ఆ 10% కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళండి. వై షుడ్ వి నేమ్ ఇట్ ఏదో బేగంపేటదో లేకపోతే సికింద్రాబాద్ పెద్ద హాస్పిటల్‌లోకి పోండి. యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళు? ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు? గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి హెల్త్ స్కీమ్ ఉంటదా? వాళ్ళ స్కీమ్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్.
కావాలంటే ముందు మీరు డబ్బులు కట్టుకుని తర్వాత వెళ్ళి క్లెయిమ్ చేసుకోండి అంటారు. సో ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైనా సరే, ఈవెన్ యూ హ్యావ్ ఎ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ బేస్డ్ ఇన్సూరెన్స్ ఉన్నా, మీకు బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండాలి. గవర్నమెంట్ ఇస్తే ఎంత ఇస్తుంది ఇన్సూరెన్స్? మీకు 2 లక్షలు ఇస్తుంది, 5 లక్షలు ఇస్తుంది. మరి మిగతాది సార్ ఇప్పుడు గవర్నమెంట్ బేసిస్ 5 లక్షలు ఇస్తుందా, 10 లక్షలు ఇస్తుందా అంటే మీరు వేరే ఇన్సూరెన్స్ కూడా మీరు పెట్టుకోవాలని మీరు చెప్పడం జరిగింది. సేమ్ అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ సంబంధించి చూసుకున్నాం, బిగ్ కంపెనీస్ ఉన్నాయి ఎంఎన్సీ కంపెనీస్. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకుంటారు. సో నాకు ఇన్సూరెన్స్, మదర్ అండ్ ఫాదర్ ఇలా ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా కానీ కంపెనీస్ ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. 5 లక్షలు మీరు యాడ్ ఆన్ తీసుకుంటే ఇంకొక 5 లక్షలు, 10 లక్షలు ఇస్తుంది. ఎనీ కంపెనీస్ ఇన్సూరెన్స్ లైఫ్ యాక్చువల్గా ఉండేది ఎక్కువ అని అంటే 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటాయి. అవును. మెజారిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఇంతే. వన్ ఆఫ్ ద కేసు చెప్తా. ఒక అబ్బాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ ఏదో హెల్త్ రిలేటెడ్ కిడ్నీ డయాలసిస్ ఇష్యూ వచ్చి ఆయన వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు, కార్పొరేట్ హాస్పిటల్. నాకేంటి 5 లక్షలు ఉన్నాయి కదా అని చెప్పి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత 5 లక్షలు సరిపోతాయా? రోజుకి 1.5 2 లక్షలు ఛార్జ్ చేస్తారు ఒకసారి వెంటిలేటర్ మీద పడితే. ఎన్ని రోజుల్లో అయిపోతాయి 5 లక్షలు? 2 రోజులు కూడా పట్టవు. ఆయన 10 రోజులు ఉన్నాడు. అండ్ అబ్బాయి దగ్గర ఉన్న సేవింగ్స్ అనేది తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టాడు. ఇంకా అబ్బాయి దగ్గర అప్పు చేయడానికి కూడా స్కోప్ లేదు. మళ్ళీ వాళ్ళ శాలరీస్ అని తక్కువ కాదు, 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు జీతాలు. కానీ బయట ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఓన్లీ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి అడ్జస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైందంటే నేను అప్పులు చేయడానికి కూడా స్కోప్ లేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామని చెప్పి షిఫ్ట్ చేశాను. ఎంత పెయిన్ఫుల్ ఇది! తప్పెవరిది? 3-4 లక్షలు జీతం పెట్టుకొని 30,000కి నువ్వు సంవత్సరానికి పే చేయడానికి నువ్వు ఇబ్బంది పడ్డావు అని అంటే యూ హ్యావ్ టు పే దట్. మూల్యం చెల్లించాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్. 5 lakhs అనేది పెద్ద విషయమా? ఎంతసేపట్లో అయిపోతాయి 5 లక్షలు? అవును. పెద్ద టైం ఏం పట్టదు 5 లక్షల రూపాయలు అయిపోవడం. గట్టిగా 3 రోజులు హాస్పిటల్కి పోతే 3 రోజులు 5 లక్షలు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఇది క్రిటికల్ సిచ్యువేషన్. క్రిటికల్ రాదు అని గ్యారంటీ ఉందా? ఎక్కడ గ్యారంటీ ఉందా మన లైఫ్లో? లేదు. మరి మనం ప్రిపేర్డ్గా లేకుండా మనం చిన్న అమౌంట్స్ తీసుకొని తర్వాత అనుకుంటే ఏమైనా తిరిగి వస్తుందా? ఇప్పుడు అవన్నీ చేయకుండా ఇప్పుడు మీరు ఎస్ఐపి చేసి ఏం సాధిస్తారు? చేసిన ఎస్ఐపి డబ్బులను తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి బిల్లు కట్టాలి. హాస్పిటల్ బిల్ ఎందుకు ఎస్ఐపి చేసేది? మీరు దానికోసమా? హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఎస్ఐపి? మీ గోల్ అదేనా? కాదు కదా. కార్పస్ మీ ఎస్ఐపి గోల్ మంచి కార్పస్ క్రియేట్ చేసి మీరు స్టేబుల్ అవ్వాలనే కదా. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ క్లయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేనివాడికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదంట. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఆ తర్వాత మీరు ఏమైనా చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లేదు తర్వాత విషయం, ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు నాకు ఇచ్చే సజెషన్ సార్, ఇప్పుడు నాకు 10 lakhs ఉంది, 2000 ఎస్ఐపి చేస్తున్నా, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఫస్ట్ 10 lakhs కాదు, ఎర్లీ ఏజే కాబట్టి మంచిగా అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అన్లిమిటెడ్. నివా భూపాలో రీఇష్యూ 3.1 చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇందులో ఉండేటువంటి అడ్వాంటేజ్ అంటే లాక్ ద క్లాక్. అంటే ఒకసారి ఎంట్రీ చేస్తూ లాక్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగదు. సహజంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం పెంచుతారు, కానీ ఇక్కడ పెరగదు. లాక్ ద క్లాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంట్రీ చేస్తాడు అంటిల్ యూ క్లైమ్ ఇట్. క్లైమ్ చేసినప్పుడే పెంచుతారు. చిన్న వయసే కాబట్టి ఇప్పుడు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ అని తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. లాక్ ద క్లాక్ కూడా మీకు అప్లికబుల్ అవుతుంది. అదృష్టం బాగుండి మీకు 60 సంవత్సరాల దాకా ఏ క్లైమ్ అవసరం లేకపోతే అదే 20-25,000 కట్టుకుంటే అన్లిమిటెడ్ పాలసీ మీ చేతుల్లో పెట్టుకునే వాళ్ళు అవుతారు. ఓకే. అది కదా. అవును. మహా అయితే ఎంత పెరుగుద్దండి? మీరు కట్టేది ఇప్పుడు 15,000 అనుకుందాం. మహా అయితే ఎంత అవుద్ది? ఇంకో 15,000 సంవత్సరానికి కట్టలేరా? అవును. నెలకు 1,200 ఎక్స్ట్రా పడుద్ది. నెలకు 1,200 కష్టమా? చాలా చిన్న అమౌంట్ కదా అది. అవును. ఓకే, అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్.